హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఏపీ దీపం 2 స్కీమ్ అప్డేట్ గురించి చెప్పుకుందామండి. అంటే ముందుగా బుకింగ్ లేకుండానే ఇంతకు ముందు అయితే మనకి బుకింగ్ అయిన తర్వాత మన అకౌంట్ లోకి అయితే మనీ జమ అయ్యాయి కదా. ఎటువంటి బుకింగ్ లేకుండానే ముందుగానే అకౌంట్ లోకి మనీ అయితే జమ చేస్తున్నారనమాట. తర్వాత మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండి. మరి ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు అర్హులు, అలాగే ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు, వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్రంలోని మహిళా సంక్షేమ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2 పథకం కింద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ఈ పథకంలో ఇకపై మహిళలకు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ చూడండి, దీపం 2 పథకం కింద నూతన సబ్సిడీ విధానం ఏంటో చూసేయండి. అంటే మనకి గతంలో ఈ పథకం కింద సిలిండర్ బుక్ చేసుకొని డెలివరీ పొందిన తర్వాత మాత్రమే సబ్సిడీ డబ్బులు అకౌంట్ లో జమ చేసేవారు కదా. దీనివల్ల పేద కుటుంబాలకు ముందుగా పూర్తి నగదు చెల్లించడానికి ఇబ్బంది పడేవారు అనమాట. అంటే ముందుగా మనం మనీ కట్టి సిలిండర్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేవారు అనమాట. సో ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కొత్త నిబంధనలు అయితే తెచ్చేసిందండి. అది వచ్చేసరికి బుకింగ్ తో సంబంధం లేకుండా, ఎటువంటి బుకింగ్ అవసరం లేకుండా మహిళలు సిలిండర్ బుక్ చేశారా లేదా అన్న దానితో కూడా సంబంధం లేకుండా సబ్సిడీ అయితే జమ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ చూడండి, రెగ్యులర్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు కాబట్టి ప్రతి 4 నెలలకి ఒకసారి సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేస్తారనమాట, డిబిటీ ద్వారా. అండ్ నెక్స్ట్ లబ్ధిదారులు చూడండి, ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 95.59 లక్షల కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా లబ్ధి చేస్తున్నారనమాట. సో ఇంతకు ముందు ప్రకారం మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ తీసుకోవాలి అంటే డబ్బులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కాబట్టి ఆ 3 గ్యాస్ సిలిండర్లకి మనీ అనేది ముందుగానే మీ అకౌంట్ లోకి అయితే జమ చేస్తారనమాట. చక్కగా ఆ డబ్బులతో మీరు సిలిండర్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇయర్లీ 3 బండ్లు కాబట్టి ప్రతి 4 నెలలకి ఒకసారి సిలిండర్ కి అయ్యే ఖర్చును అకౌంట్ లోకి అయితే జమ చేస్తారండి. ఇంకెలాంటి టెన్షన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇంతకు ముందు ఉన్న పథకం కూడా మనకి మంచిదే, కానీ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేశారనమాట. అది ఇది సేమే, కానీ ముందుగా డబ్బులు చూసుకొని సిలిండర్ తీసుకోవడం కొంతమందికి ఇబ్బంది కావడంతో ఇప్పుడు రూల్స్ కొంచెం చేంజ్ చేశారు అంతే. ముందు డబ్బులు వేస్తారు, తర్వాత మనం గ్యాస్ తీసుకోవచ్చు. మరి దీనికి అర్హతలు ఏంటి మరియు నిబంధనలు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూసేద్దామండి. సో దరఖాస్తు చేసుకోవాలంటే, అంటే ఈ ఉచిత గ్యాస్ పథకం ఇప్పుడు వచ్చిన పథకం మీరు పొందాలంటే ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలండి. అంటే దరఖాస్తుదారులు ఏపీ శాశ్వత నివాసి అయి ఉండాలన్నమాట. అంటే పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్ అయితే ఉండాలండి. అలా ఏపీ మాత్రమే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కుటుంబ దారిద్ర్య రేఖకు దిగువ అంటే బీపీఎల్ ఉండి చెల్లుబాటు అయ్యే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలండి. అలాగే మహిళా లబ్ధిదారు వయసు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట. అంటే 18+ నుంచి ఉన్న మహిళలందరూ కూడా లబ్ధిదారులే అండి. అండ్ నెక్స్ట్ గ్యాస్ ఎల్పిజి కనెక్షన్ కూడా యాక్టివ్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ ఖాతా కూడా తప్పనిసరిగా ఆధార్ లింక్ చేపించుకుని ఉండాలండి. సో ఆధార్ లింక్ అవ్వకపోతే కనుక ఒక్కసారి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆధార్ లింక్ అని అడిగితే ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసేసి ఆధార్ జిరాక్స్, అలాగే బ్యాంక్ జిరాక్స్, అలాగే మీ యొక్క హౌస్ సైజ్ ఫోటో ఇచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మనకి విత్-ఇన్ 48 hours లో మీకు బ్యాంక్ కి ఆధార్ లింక్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ ఓవర్వ్యూ అయితే చూసేద్దామండి. దీపం 2 పథకం అనమాట. పథకం పేరు వచ్చేసరికి ఇందులో లబ్ధిదారుల సంఖ్య వచ్చేసరికి 95.59 లక్షల అర్హత కలిగిన మహిళలు అయితే ఉన్నారండి. మొత్తం ఉచిత సిలిండర్లు వచ్చేసరికి సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తారనమాట. అంటే 3 సిలిండర్లకి 4 నెలలకు ఒకసారి మనీ అయితే జమ చేస్తారండి. అండ్ నెక్స్ట్ ప్రధానంగా మార్పు అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన మార్పు ఏంటంటే గ్యాస్ బుకింగ్ లేకుండానే అకౌంట్లోకి మనీ అయితే జమ చేస్తారనమాట. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూసేయండి. మీ పరిధిలోని గ్రామవార్డు సచివాలయం వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్లను అయితే కలవాలన్నమాట ముందుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, అలాగే తెల్ల రేషన్ కార్డ్, గ్యాస్ పాస్బుక్ కాపీలను అందించాలన్నమాట. అంటే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే గ్యాస్ బుక్ ఉంటుంది కదా. సో ఈ 3
కాపీస్ని మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో సమర్పించాలన్నమాట. సో మీరు ఈ కాపీస్ ఇవ్వకపోతే కనుక ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరండి. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఆధార్ అలాగే రేషన్ పాస్బుక్ అన్నీ కూడా జిరాక్స్ అయితే అందించండి. అలాగే సచివాలయంలో మీ యొక్క బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీని కూడా పూర్తి చేసుకోండి. అండ్ నెక్స్ట్ సబ్సిడీ పొందడానికి మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. చెప్పాను కదా ఇందాక ప్రాసెస్ అనేది, అంటే మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆధార్ జిరాక్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఇచ్చేస్తే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేస్తారనమాట. లేదంటే గ్రామ వార్డు సచివాలయంలో అడగండి ఒకసారి. తప్పనిసరిగా అంటే మీకు ముందుగానే గ్యాస్ సిలిండర్ మనీ సబ్సిడీ అనేది మీకు మనీ అకౌంట్లో జమ అవ్వాలంటే కంపల్సరీ మీరు చేయవలసిన పనులు అయితే ఇవ్వండి. ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోవాలి, అలాగే ఆధార్ రేషన్ గ్యాస్ పాస్బుక్ కాపీస్ అందించాలి మీ గ్రామ వార్డు సచివాలయంలో. అలాగే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోనే మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఒకవేళ చేయకపోతే కనుక ఒకసారి మీ సేవా కేంద్రంలో కానీ చేయొచ్చు అనమాట. కంపల్సరీ మ్యాక్సిమం సచివాలయంలో చేస్తారండి. లేకపోతే కనుక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది కూడా వాళ్ళే చెప్తారండి. కానీ మనకి ఆధార్ బ్యాంక్కి ఆధార్ లింక్ కూడా కంపల్సరీ అయి ఉండాలన్నమాట. అది కూడా మనకి బ్యాంక్ దగ్గర చేస్తారండి. చెప్పాను కదా ప్రాసెస్ విత్ ఇన్ 48 అవర్స్లో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ముందుగానే మీకు సబ్సిడీ మీ అకౌంట్లో జమ అవ్వాలంటే చేయవలసిన పనులు అయితే ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవే, అంటే ఎవరెవరు ఎలిజిబుల్, అలా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. ఇప్పుడు మనకి 18+ ఉన్న మహిళలందరూ కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే గ్యాస్ కనెక్షన్ ఉండాలి, అలాగే బీపీఎల్ ఉండి అలాగే చెల్లింపయ్యే తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఏపీకి చెందిన వారు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. ఒకవేళ మీకు ఏపీలో అడ్రస్ ఉండి మీరు వేరే చోట ఉంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారండి. ఎందుకంటే ఏపీలో నివసిస్తూ ఉండాలన్నమాట. సో వారే ఎలిజిబుల్ అవుతారండి. అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇదండి, మీకు ముందుగానే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది మీ అకౌంట్లో జమ అవ్వాలంటే కావాల్సిన అర్హతలు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ విధానం అన్నీ కూడా డీటెయిల్స్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అలాగే ఇంకో విషయం అండి, మనకి 1 ఇయర్కి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ కదా. ఆ 3 గ్యాస్ సిలిండర్స్కి ఎంతైతే మనీ అవుతాయో ఒక్కొక్క గ్యాస్ సిలిండర్కి 4 నెలలకి ఒకసారి మనీ అయితే జమ చేస్తారనమాట. సో ఆ మనీతో మీరు చక్కగా గ్యాస్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.